కౌలు పట్టాల మధ్య కయ్యం. సీఎం రేవంత్ రెడ్డికి నాయకులు తెచ్చిపెడుతున్న తలనొప్పులు, ముదురుతున్న లొల్లులు, పార్టీలో లుకలుకలు. కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలున్నాయి. అధిష్టానానికి తెలియకుండానే రాజకీయాలు సాగుతున్నాయా? అసంతృప్తులు కాంగ్రెస్లో పెరిగిపోతున్నారు. అసలైన కాంగ్రెస్లో అసమ్మతివాదులు పెరుగుతున్నారా? జీవన్ రెడ్డి రాజేస్తున్న మంటకు లేదు అంతం. జగిత్యాలలో రోజురోజుకు ముదురుతున్న విభేదం. అసలు పట్టాదారుల మేమంటూ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. కౌలుదారుల పెత్తనం పెరిగిపోయిందని ఆరోపణలు. మంత్రుల వల్ల నలిగిపోతున్నామంటూ విమర్శలు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన సంజయ్ వల్ల పార్టీకి నష్టమంటూ ఆవేదనలు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల మధ్య సమస్యలు. నాయకుల మధ్య పొడసూపుతున్న విభేదాలు. మంత్రుల మధ్య పెరుగుతున్న అంతరాలు. ఆధిపత్యాలలో తవ్వుకుంటున్న అగాధాలు. పార్టీకి నలుసులుగా మారుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు ఏదో ఒక వివాదం రగిలిస్తూ పార్టీ పరువు తీస్తున్నారు. ఆ మధ్య ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మందెల సామెల్ మధ్య మాటల యుద్ధం. ఎంపీకి కాదు, సమస్యలు నా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వివాదం. ఎప్పుడూ ఏదో ఒక చిటపట రాజిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో వరుస వివాదాలతో కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా ఏదో ఒక కాక రేపుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏదో ఒక తలనొప్పి తెచ్చిపెడుతూనే ఉన్నారు. తెలంగాణ రాజకీయాలలో వేడిని పెంచుతున్నారు. ప్రతిపక్షాలు ఆ రాజకీయాలలో చలి కాచుకునేలా చేస్తున్నారు. పార్టీ పరువును ఓ స్థాయిలో ఉన్న నాయకులు కూడా బజారుకి ఇడుస్తున్నారు. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా గెలవాలన్న దానిపై ఎవరికీ శ్రద్ధ లేదు. కానీ వివాదాలు మాత్రం రాజేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముందు చేసిన కమెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నిజానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం లేదు. ఆయన గౌరవానికి భంగం వాటిల్లిందే లేదు. ఆయనకు వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఓడిపోతున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఓటమిని చవిచూశారు. అయినా తనదే పెత్తనం కావాలని ఆరాటపడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ కోసం నానాయాగి చేశారు. ఇప్పుడు తనకు ప్రాధాన్యత దక్కడం లేదని గగ్గోలు పెడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సంజయ్పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తాము పట్టాదారులమంటూ లెక్కలు చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కౌలుదారులు అంటున్నారు. కౌలుదారులు పట్టాదారుల మీద పెత్తనం చేస్తున్నారంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిస్తున్నారు. తన వాదన అరణ్యరోధన అని తెలిసినా జీవన్ రెడ్డి ఊరుకోవడం లేదు. తన వితండవాదం సరైంది కాదని తెలిసినా వివాదాలు సృష్టించకుండా ఉండడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం అవసరం లేదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోనే పాలకపక్షం, ప్రతిపక్షం కూడా కలిసి ఉంటాయంటారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏ నాయకుడు ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోవడం అనేది ఉండదు. నాయకుల తీరు మరీ మితిమీరితే తప్ప చర్యలుండవు. పార్టీలో నాయకులు చేసే పనిని, చేసే ప్రతి వ్యాఖ్యను పట్టించుకోవడం అనేది సహజంగానే ఉండదు. అందువల్ల ఆ పార్టీలో ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ కొంపముంచుతుంది. నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడికి అన్యాయం జరిగినా బహిరంగంగానే చెప్పుకునే వెసులుబాటు ఇప్పటికీ కొనసాగుతుంది. ధైర్యం ఉన్న నాయకులు కొంతమంది తమ గళాన్ని సవరిస్తూనే ఉంటారు. తమ అభిప్రాయాలు చెప్పేస్తుంటారు. అలా చెప్పగలిగే నాయకుల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఎవరికీ భయపడరు. మొహమాటం అసలే చూపించరు. తాను మనసులో ఏమనుకున్నా సరే దాన్ని బయట పెడతారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెబుతూనే ఉంటారు. 2023 ఎన్నికల్లో మళ్లీ మునుగోడు నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ కల తీరలేదు. దాంతో ఆయన సొంత ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు తన అసమ్మతిని చూపిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ట్రిబుల్ విషయంలో ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టైనా సరే రైతులకు న్యాయం చేద్దామని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఇది పెద్ద సంచలనంగా మారింది. పైగా ఇటీవల వైన్స్ టెండర్ల విషయంలోనూ తన ఇలాకాలో రూల్ వేరేగా ఉంటుందని ప్రకటించేశారు. తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండకూడదని హుకుం జారీ చేశారు. అంతేకాకుండా వైన్స్ నిర్వహణ సమయాన్ని కూడా ప్రకటించారు. ఇలా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కాళ్లల్లో కట్టెలు పెట్టే పని ఆయన చేస్తూనే ఉన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదంటూనే విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఇక మరో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు ఆ పదవి దక్కలేదు. దొంతి మాధవరెడ్డి తీరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఇక మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఓ దినపత్రికలో రాసిన వ్యాసం సంచలనాన్ని సృష్టించింది. పంచాయతీలకు, నగర పంచాయతీలకు నిధుల విడుదలలో అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ఆయన రాసుకొచ్చారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక కుంపటి రగిలిస్తూనే ఉన్నారు. ఆ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కూడా అసమ్మతివాదిగానే ముద్ర వేసుకున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారయ్యారని అంటున్నారు. వీరిపై చర్యలు తీసుకోలేరు. వారి వ్యాఖ్యలను ఎవరూ ఖండించలేరు. అదంతే కాంగ్రెస్ పార్టీ. అసమ్మతి లేకపోతే సాగదు. ఇక ఓ వారం రోజులుగా కరీంనగర్కు చెందిన ముగ్గురు మంత్రుల మధ్య అగాధం కనిపించింది. జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రాక ఆలస్యం కావడం వల్ల మంత్రి పొన్నం ప్రభాకర్ నోరు జారిన సంగతి తెలిసిందే. తాను మంత్రిని ఉద్దేశించి చేయలేదని మంత్రం పొన్నం చెప్పిన మాట విన్నదే.
మంత్రి పొన్నం చేసిన ఆలస్యానికి కొంత రాజకీయ రగడే జరిగింది. నిజం చెప్పాలంటే ఎప్పుడైతే మంత్రి పొన్నం మాటలు బయటికి రాగానే క్షమాపణ చెబితే పోయేది. కానీ భేషజానికి వెళ్లడం వల్ల ఆలస్యం అమృతం విషమైంది. మంత్రి పొన్నం ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. అయినా అప్పటికే జరగాల్సినంత రచ్చ జరిగిపోయింది. దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. మంత్రి పొన్నం దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మందకృష్ణ మాదిగ, మోతుకుపల్లి నరసింహులు లాంటి వారు మీడియా ముందుకు వచ్చేశారు. మంత్రి అడ్లూరికి అండగా నిలిచారు. దాంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా పొన్నం క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేయక తప్పలేదు. ఈ వివాదం ముగిసింది అనే లోపు మరో మంత్రి వివేక్ వెంకటస్వామి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. తనపై సామాజిక మాధ్యమాల్లో టార్గెట్ చేసి కులమాధారంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి వివేక్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల బాధ్యతలో ఉన్న తాను అక్కడ కాంగ్రెస్ గెలిస్తే తనకు పేరు వస్తుందన్న అక్కసుతో తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని వివేక్ అన్నారు. అంతేకాకుండా మంత్రి లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని కూడా చెప్పుకొచ్చారు. లక్ష్మణ్కు రాజకీయ ప్రోత్సాహాన్ని కల్పించిందే తన తండ్రి వెంకటస్వామి అని గుర్తు చేశారు. తనకు పదవి మీద వ్యామోహం లేదని అన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారని వివేక్ అన్నారు. కొంతమంది పనిగట్టుకుని తాను అనని మాటలు ప్రచారం చేస్తున్నారని అంటూనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు రాజకీయం నేర్పింది మేమే అనేశారు. తన తండ్రి వెంకటస్వామి ఆశీస్సులతోనే మంత్రి అడ్లూరి రాజకీయంగా ఎదిగారని అన్నారు. అయితే మంత్రి పొన్నం ఎపిసోడ్లో పక్కనే మంత్రి వివేక్ కూడా ఉన్నారు. దాంతో ఆ సమయంలోనే మంత్రి అడ్లూరి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వివేక్ తనను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. తనపై రాజకీయ కక్ష పెంచుకున్నారని చెప్పారు. తాను మంత్రి వివేక్ పక్కన కూర్చోవడం ఆయనకు ఇష్టం లేదని మంత్రి అడ్లూరి అన్నట్లుగా వార్తలొచ్చాయి. ఈ ముగ్గురు మొదటిసారి ఎమ్మెల్యేలయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే మంత్రులయ్యారు. కాకపోతే మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వాములు గతంలో ఎంపీలుగా గెలిచారు. తర్వాత ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఇద్దరూ గెలవలేదు. తొలిసారి ఈ ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రులయ్యారు. అదే దారిలో అడ్లూరి కూడా మొదటిసారి గెలిచి మంత్రి అయ్యారు. అడ్లూరి మాత్రం ఈ మధ్యనే మంత్రి అయ్యారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి 4 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఈ ముగ్గురి మధ్య మాత్రం సయోధ్య ఎంత కుదిరిందో ఎవరికీ తెలియదు. నల్లగొండ జిల్లాకు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ చేసే వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులే సృష్టిస్తున్నాయి. ఆ మధ్య డైరీ ఎన్నికల సమయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీద తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే ఎమ్మెల్యే ఒక దశలో ప్రజలు కానీ పార్టీ నాయకులు ఏ సమస్యలున్నా ముందు తన వద్దకే రావాలంటూ హుకుం జారీ చేశారు. ముందు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వెళ్లొద్దని ఆయన ముందే తేల్చి చెప్పారు. ఇవి చిన్న చిన్న సమస్యలు కాదు. పార్టీని ముంచడానికి ఈ చిన్న సమస్యలే పెద్దవై పార్టీని ఆగమాగం చేస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి రేవంత్ వీటిపై దృష్టి సారిస్తారా, లేదంటే ఈ కుమ్ములాటలు ఇలానే కొనసాగుతాయా?